వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భీమదేవరపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత, బాధితులకు భోజనం పంపిణీని అడ్డుకున్న పోలీసులు. మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం. భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్పై దాడి. వరంగల్ పశ్చిమ అభివృద్ధి 1.17 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరిలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుతో పాటు తోఫా కిట్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 750 తోఫా కిట్లు కేటాయించగా మందమరికి 112 కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే మైనార్టీ సంక్షేమానికి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం ఈద్గా తోఫా కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులకు కానుకలు అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అన్న మీరు ఎక్కడికి జరగండి. మీరు ఎక్కడ అర్థమే వస్తారు వీళ్ళు. ఇచ్చారు వాళ్ళకి పేరు ఇచ్చారు. ఓకే తమ్ముడు, ఓకే చిన్న ఓకే రైట్ రైట్ ఫోటో కదా తమ్ముడు రైట్ రైట్. సార్ తినలేదు అర్థలేదు. సార్ డైరెక్ట్ బోరే వెళ్తాడు. అన్న నువ్వు కొద్దిగా జరిగే الذي أمان
సార్ కొద్దిగా జరగండి. జరుగు కొద్ది వెనక జరగండి. కొద్ది వెనక జరుగుండా సీనా మాట్లాడు. ఈరోజు మందమరిలో మన ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్న మందమరి పట్టణంలో ముస్లిం సోదరులకు 50 లక్షలతోనే మంచి షాదీఖానా కట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రజాపాలన 99 రోజులు ఇక్కడ ప్రజల దగ్గర ఉండి ఏదైతే శాంక్షన్ చేయించడానో ఆ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంకొక సెంటర్ అడ్వాన్స్ గ్రూప్లో దానికి ఏదైతే పర్మిషన్స్ కావాలో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి అవన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మన ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న మందమరి ఆర్కేపీ ప్రజలందరికీ కూడా కొత్తగాని మనకు శాంక్షన్. మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం నెలకొంది. హాస్టల్స్లో ఉంటున్న 25 మంది విద్యార్థులు సిబ్బందికి 3 రోజులుగా వాంతులు విరోచనాలు కొనసాగుతూ ఇబ్బంది పడుతున్నారు. వాటి కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 10 మంది విద్యార్థులకు వైద్య చికిత్స కొనసాగుతుంది. ఎయిమ్స్ అధికారులు నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్నారని తెలిపారు. నటి లావణ్య త్రిపాఠిపై ఆన్లైన్ వేధింపులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించిన ఆమె సోషల్ మీడియాలో తనపై మరియు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు పర్స్క్రేయన్ 00 ద్వారా జరుగుతున్నట్లు గుర్తించగా ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ కింద కేసులు నమోదయ్యాయి. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచితంగా వైద్య సేవలు చేపట్టారు. మౌర్య హాస్పిటల్ యాజమాన్యం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయితీతో కూడిన వైద్యాన్ని చేపట్టింది. మరోవైపు కఠోర దీక్ష ఉపవాసం ఉన్న ముస్లిం పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రతి శుక్రవారం ఉచితంగా ఓపీ చేపట్టడం, వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం వంటి ఉచిత వైద్య సేవలు మౌర్య హాస్పిటల్ చేపట్టడంతో మెగా టైమ్స్ సిబ్బంది వారి సేవలను ప్రజలకు అందించేందుకు మెగా టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తుంది. డిపార్ట్మెంట్ కూడా ఉంది. చిన్న పిల్లల కోసం వాళ్ళ వ్యాక్సిన్స్ కోసం పీడియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, నెక్ పెయిన్, స్పైన్ పెయిన్ ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేయడానికి న్యూరో సర్జన్స్ ఉన్నారు. ఆల్కహాల్, సిగరెట్ హ్యాబిట్స్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ హెల్త్ ఇష్యూస్ ని కూడా ట్రీట్ చేయడానికి సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. ఐసైట్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? స్పెట్స్ లేకుండా బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారా? స్పెట్స్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్స్ చేయడానికి వెల్ ట్రైన్డ్ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ కూడా రెడీ చేశారు. అంతేకాకుండా డైలీ లైఫ్ లో ఫేస్ చేసే బీపీ, థైరాయిడ్, కఫ్, కోల్డ్, ఫీవర్ ఇలా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి జనరల్ డాక్టర్స్ ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం 12 ఇయర్స్ అండ్ 30 పైగా ఆపరేషన్స్ చేసిన వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ తో 24 అవర్స్ క్రిటికల్ కేర్ ఐసీయూ రన్ చేస్తున్నారు. ఫుల్లీ ఎక్విప్డ్ తో 50 బెడెడ్ హాస్పిటల్, 8 ఐసీయూ బెడ్స్ తో రన్ చేస్తున్నారు. లేజర్ ద్వారా పైల్స్, ఫిస్టులా, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ట్రో, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ సమస్యలకు చికిత్స చేయబడును. అన్ని రకముల జనరల్ సర్జరీ, థైరాయిడ్ గడ్డలు, మగవారిలో రొమ్ము గడ్డలు, హెర్నియా గడ్డలకి చికిత్స చేయబడు. మరి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే ఇక్కడికి రండి. వీల్ అడ్రస్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ రోడ్, కర్నూల్.
మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఇందాక చెప్పినట్టు లెంట్ దీక్షలు మన క్రిస్టియన్ మరియు ముస్లిం సోదరులకు ఈ పవిత్ర మాసం సందర్భంగా జనరల్ మెడిసిన్ సేవలు అనేది ఈ నెల మొత్తము ఉచితంగా చూడబడతా ఉంది. అలాగే ప్రతి శుక్రవారము గ్యాస్ట్రో సర్జరీ మరియు కంటి ఆఫ్తాల్ ఈ సేవలు కూడా ప్రతి శుక్రవారం ఫ్రీగా చూడబడతా ఉంది. సో ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవచ్చు. అది మౌర్య హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు. కనుక మన రంజాన్ సందర్భంగా కానీ, ఈస్టర్ పండుగ క్రైస్తవులు కానీ ఇలా ఉపవాసం ఉండి అనారోగ్య పాలవుతున్నారు. కనుక ముఖ్యంగా రంజాన్ ఉపవాసం ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు మౌర్య హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. కనుక మీకు అధైర్యపడకుండా మౌర్య హాస్పిటల్లో మీరు సంప్రదించి మీరు సరైన వైద్యం అందుకుంటారని చెప్పేసి ఇది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మనము మెగా టైమ్స్ షూటింగ్లో న్యూ కవరేజ్లో ఉన్నాము. అయితే మనము కర్నూలు అనగానే చాలా తక్కువ ఫీజులో ఎక్కువ పరీక్షలు ఎక్కువ వైద్యం అందుతుందంటే మొదటిగా గుర్తొచ్చేది మౌర్య హాస్పిటల్. ఆ మౌర్య హాస్పిటల్లో మనం ఉన్నాము. మనతో పాటు డాక్టర్లు ఉన్నారు. కనుక మౌర్య హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అందుతుంది అనేది మనము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మౌర్య హాస్పిటల్ అనగానే ఫస్ట్ కర్నూలు ప్రజలకు ఎలాంటి వైద్యం గుర్తొస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసీం. నేను ఇక్కడ కన్సల్టెంట్ లాప్రోస్కోపీ మరియు ఊబకాయం బేరియాట్రిక్ సర్జన్గా పనిచేస్తూ ఉన్నాను. సో మా ముఖ్య ఉద్దేశం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనేది మా మెయిన్ ఎయిమ్ అండ్ మా టార్గెట్. అది నేను గత 15 సంవత్సరాలుగా అంటే పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో కూడా ఈవెన్ యుఎస్ యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్ ప్లస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెలోషిప్స్ చేసి తర్వాత బెంగళూరు, కేరళ, కొచ్చిన్, తర్వాత లెబనన్లో కూడా మనము ఎక్స్పీరియన్సెస్ చేసి తర్వాత ఇక్కడ 3 సంవత్సరాలు కిమ్స్ హాస్పిటల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసుకునేసి ఇవన్నీ చూసిన తర్వాత అఫోర్డబుల్ కాస్ట్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తోనే మా మిగతా పార్ట్నర్స్ డాక్టర్ రాజేష్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్ సారు, తర్వాత రఘు ప్రవీణ్ సార్ అనేసి అనస్థీషియా, మేము ముగ్గురము ఆ విధంగా ఆలోచించి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 50 బెడెడ్ హాస్పిటల్. 8 బెడ్స్ అనేటివి ఐసీయూ, కేవలం ఐసీయూకి అంకితం చేశాము. విత్ డయాలసిస్ అండ్ 24/7 ఇంటెన్సివిస్ట్లు అంటే ప్రాపర్ ట్రైన్డ్ డాక్టర్స్, టెక్నీషియన్స్, నర్సెస్తో రన్ చేయబడుతూ ఉంది. తర్వాత 4 ఆపరేషన్ థియేటర్లు, ఒకటి ఎక్స్క్లూజివ్గా నీ రీప్లేస్మెంట్స్ అంటే మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, వీటికి ఒక సపరేట్గా థియేటర్ కేటాయించాము. తర్వాత ఒకటి లాప్రోస్కోపీకి స్పెసిఫిక్గా ఒక ఆపరేషన్ థియేటర్, ఇంకొక థియేటర్ వచ్చేసి కంటి శుక్లం కోతా కుట్లు లేకుండా ఫేకో ఆపరేషన్ కోసం ఒకటి, ఇంకొకటి ముఖ్యంగా గైనిక్ ప్రసూతి సేవలు. ఇప్పుడు చాలా మందికి నార్మల్ డెలివరీ అంటే అదొక భయం ఏర్పడింది ఆ పెయిన్ వల్ల. సో ఆ పెయిన్స్ లేకుండా నొప్పులు లేని కాన్పులు అనేది హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అండి. సో మన రఘుప్రవీణ్ సార్ గత 15 సంవత్సరాలుగా వీటిల్లో ఎక్స్పర్ట్ అయినా అనస్థీషియా ఇవ్వడానికి. గౌరీ గోపాల్ అయితే మిగతా బయట చాలా హాస్పిటల్స్లో ఆయన కర్నూల్లో అంటే అతి తక్కువ మందిలో ఈ ప్రొసీజర్ చేసే ఆయన అనస్థెటిస్ట్లో ఈయన ఒకరు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ అంటాం. సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇది. తర్వాత మన గైనిక్ మమతా మేడం అనేసి మేడం గారు ఈ డెలివరీస్ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి డాక్టర్ సౌజన్య వచ్చేసి ముఖ్యంగా కోతా కుట్లు లేకుండా శుక్లం ఆపరేషన్, ఫేక్ ఆపరేషన్స్ అంటారు. మేడం గారు కూడా దాదాపు 25,000 పైగా ఆపరేషన్స్ విజయవంతంగా చేయబడ్డారు. అలాగే మనకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోని, తర్వాత డాక్టర్ మదన్ సార్, వీళ్ళిద్దరూ జనరల్ మెడిసిన్ విభాగాన్ని నడుపుతా ఉన్నారు విజయవంతంగా. సో గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం మేము. ఈ సంవత్సరంలో మనకు 10,000 పైగా ఓపీడీ ప్లస్ ప్రొసీజర్లు, అలాగే 1000కి పైగా ఆపరేషన్లు విజయవంతంగా చేసి డిశ్చార్జ్ చేసాము వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఇంకొకటి మాకు విజిటింగ్ కన్సల్టెంట్స్ లాగా అన్ని సూపర్ స్పెషాలిటీలు అంటే స్పైన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ కూడా దాదాపు 50 సర్జరీస్ విజయవంతంగా చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది.
తర్వాత కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ రాళ్ళ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, క్రెనియాటమీ అంటే బ్లీడింగ్ అయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, న్యూరో సర్జన్ బాలాజీ నాయక్ సార్ అయితేమి, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ, తర్వాత నెఫ్రాలజీ సేవలు, డయాలసిస్ సేవలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పిల్లల్లో పిఐసియు, పీడియాట్రిక్ ఐసియు టీము, తర్వాత లెవెల్ 2, లెవెల్ 2 ఎన్ఐసియు, పురిటి పిల్లలు, నవజాత శిశువులకు కూడా ఐసియు సౌకర్యం అనేది ఉందండి. సో ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకి, తర్వాత చుట్టుపక్కల మన రాయలసీమ ప్రాంత వాసులకి అతి తక్కువలో అతి బెస్ట్ ట్రీట్మెంట్, కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనకు. థ్యాంక్ యూ. మనతో పాటు జనరల్ డాక్టర్ ఉన్నారు. మేడం అడిగి ఎలాంటి వైద్యం ఉంటుందని చెప్పేసి మేడం ఒక మాట అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సోని. నేను నా ఎండి జనరల్ మెడిసిన్ కర్నూలు మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మీకు అందుబాటులో మౌర్య హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎటువంటి జ్వరాలు కానీ, బీపీ కానీ, షుగర్, థైరాయిడ్, ఆయాసం, ఇంకా కిడ్నీ ఇబ్బందులు కానీ, ఈ విష ప్రయోగాలు కానీ, ఏదన్నా తెలియకుండా పాయిజనింగ్స్ కానీ, ఇలా ఏ ఇబ్బంది ఉన్నా, స్నేక్ బైట్స్, ఇలా ఏ ఇబ్బంది అయినా కూడా మేము మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నేను మదన్ మోహన్ సార్ ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. దాంతోపాటు మాకు ఐసీయూ సేవలు 24/7 ఇంటెన్సివిస్ట్ అనే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కొత్తగా డయాలసిస్ సదుపాయం కూడా జరగడం జరిగింది. పైన ఇప్పుడు ఒక పేషెంట్కి డయాలసిస్ కూడా జరుగుతూ ఉంది. సో ఎనీ ఎమర్జెన్సీ, స్ట్రోక్స్ కావచ్చు, ఇంకా పాయిజనింగ్, స్నేక్ బైట్స్, ఏదైనా విష జ్వరాలు, ప్లేట్లెట్స్ తగ్గడం, హీట్ స్ట్రోక్ కావచ్చు, ఇలా ఏ ఇబ్బంది అయినా కూడా 24/7 మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు హీట్ స్ట్రోక్ అని చెప్పారు కనుక ఈ మధ్య కాలంలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మెగా టైమ్స్ నుంచి కోరుతున్నాము. అలాగే ఎలాంటి వేడి మీద ఇదైతే వెంటనే మన మౌర్య హాస్పిటల్ డాక్టర్ గారిని సంప్రదిస్తే మేడం గారి సూచనల మేరకు మీరు సరైన వైద్యం అందుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, ఈ నెల రంజాన్ ఆఫర్గా ఫ్రీ ఓపీ అన్నది నడుస్తుంది జనరల్ మెడిసిన్కి. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం వచ్చి ఆఫర్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు రంజాన్ ఆఫర్ అని అంటున్నారు. అయితే రంజాన్ అనగానే ఉపవాసం అనేది జరుగుతుంది కనుక, అయితే ఇంకోటి ఏమంటే ఈస్టర్ పండుగ కూడా క్రిస్టియన్స్ కూడా ఇది చేస్తున్నారు కనుక ఎలాంటి ఈ అనారోగ్య పాలైన ఇక్కడ చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి పూలే వెనుకబడిన సంక్షేమ గురుకుల పాఠశాలలో గత కొద్ది రోజుల క్రితం ఒక బాలుడు తప్పిపోవడంతో ప్రిన్సిపల్ తమను బెదిరిస్తున్నాడని తల్లిదండ్రుల ఆవేదన. ప్రధాన రహదారికి ఆనుకొని కాంపౌండ్ వాల్, గ్రౌండ్, 3 అంతస్తుల భవనానికి గ్రిల్స్ కానీ ఎలాంటి వసతులు లేని అద్దె భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల పిల్లలు తరచూ బయటకు వెళ్తుంటారు. హాస్టల్ ఇరుపక్కల కిరాణా షాపులు, వైన్ షాపులు ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలు ఏదైనా సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాకు సంబంధం లేదంటూ, అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదంటూ లెటర్ రాసి నోటీస్ రోడ్డుపై అంటించిన ప్రిన్సిపల్. గురుకుల పాఠశాలకు ఎలాంటి సదుపాయాలు లేవు కాబట్టి మీ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే మీ పిల్లలకు ఏమి జరిగినా గురుకుల పాఠశాల యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాసి ఇవ్వాలంటూ హుకుం జారీ చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్. లెటర్ రాసి ఇవ్వకపోతే మీ పిల్లల్ని మీరే ఇంటికి తీసుకెళ్లాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. లేకపోతే మీరు అవసరం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా వెళ్ళిపోండి అని. నేను ఆపాను సార్, మేము తీస్తాం, మా మీద కేసు చేసుకోండి. నోటీస్ పంపే ఉండండి, లేకపోతే లేదు అని చెప్పి మాట్లాడతారా? ఇది ప్రభుత్వది, మీ ప్రైవేట్ది కాదు, మీ ప్రైవేట్ది కాదు. ఎట్లా అంటారు? కాదు సార్, మీరు ఎట్లా అంటారు సార్? కేసు పెట్టండి సార్, మీరు కూడా ఏమైనా ఉంటే కేసు పెట్టండి. ఏంటండి మేమే కాదు, కాదు ఇది
భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్ పై దాడి 45,000 విలువైన మందులు స్వాధీనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 45,000 రూపాయలుగా అధికారులు తెలిపారు. అర్హత లేని వ్యక్తులు యాంటీబయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది. కర్నూలు నగరం చుట్టూ ఉన్న నదులను పరిరక్షించాలని సిపిఎం నాయకులు రాముడు, రాజశేఖర్లు కోరుతున్నారు. 2007-2009 వరదలు కర్నూలును ముంచెత్తిన పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే గఫూర్ వరద నీటి ప్రహారీ గోడకు నిధులు మంజూరు చేస్తే అయ్యాయని సిపిఎం నాయకులు రాముడు, రాజశేఖర్లు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కర్నూలు నగరం చుట్టూ నదులున్నాయి. కానీ ఆ నదులను పరిరక్షించే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేరు అని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. నదులను పూర్తిగా మట్టితో నింపేస్తున్నారు. రేపొద్దున వరదలు వస్తే మొత్తం జలమయమయ్యే పరిస్థితి ఉంది. 2007-2009లో కర్నూలు నగర పరిస్థితి చూసాం. ఈరోజు కర్నూలు నగరాన్ని వదిలిపెట్టి చాలా మంది జగన్నాథ గట్టులో చేరిన పరిస్థితి మనం ముందు కనపడింది. కనుక అలాంటి దుస్థితి మళ్ళీ రాకూడదు అని చెప్పేసి మనము చాలా కోరుకుంటున్నాం. గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కరకట్టల కోసం నిధులు కూడా శాంక్షన్ అయినాయి. కానీ అది ఏమాత్రం పనులు జరగడం లేదు. ఇప్పుడు మొత్తం మట్టితో నదులను మూసేస్తున్నారు. మనం అనంతాకి చూసినా, ఎక్కడ చూసినా, ఇక్కడ మన గౌరీగోపాల్ సైడ్ చూసినా, ఎక్కడ చూసినా కానీ మొత్తం నదులంతా కుంచుకపోతున్నాయి. కనుక మేము కోరేది ఏమంటే పర్యావరణాన్ని కాపాడాలా. అలాగే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు అధికారుల పైన, ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన ఉంది. అలా కాకుండా ప్రజాప్రతినిధులు ఈరోజు కొంతమంది వాళ్ళ అనుచరులుగా ఉంటే వాళ్ళే కబ్జాలు చూస్తూ ఊరుకుంటున్నారు. కనుక మేము కోరేది ఏమంటే నిజంగా ట్రాఫిక్ సమస్యను మళ్లించాలనుకుంటే సిమెంట్ పిల్లర్స్ వేసి పైన ఫ్లైఓవర్స్ కట్టడానికి అవకాశం ఉంది. కర్నూలు నగరంలో చాలా కాలం నుంచి ఫ్లైఓవర్లు కట్టండి, ట్రాఫిక్ సమస్యను నియంత్రించండి అని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కానీ ఆ సమస్య మాత్రం ఏమాత్రం పట్టడం లేదు. కనుక ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలా, నదులను కాపాడాలా, అలాగే ప్రజలను రక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమని, రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యమిస్తానన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కొనసాగిస్తూ, ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నియోజకవర్గానికి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.